సుదీర్ఘకాలపు సంకీర్ణాల యుగం దాటి ఆ తర్వాత సింగిల్ పాలన దిశగా అడుగులు పడినటువంటి సందర్భాలు అనుభవించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ 2014 అధికారులకు వచ్చిన, 19 అధికారులకు వచ్చిన, 24లో అధికారులకు వచ్చిన, మొదటి 2 సార్లు సింగిల్గానే మెజారిటీ వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వాలే ఏర్పాటు చేశారు, డామినేటెడ్ రోల్ వచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కొంత చేతులు కట్టేసినట్టు ఉంటుంది. అదే సందర్భంలో ఆ 2 టర్మ్స్లో కూడా కేసీఆర్ సంపూర్ణమైనటువంటి అధికారాన్ని అనుభవించారు. ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేసుకొచ్చారు. బట్ ఇవాళ గద్దె దిగితే, అంటే అంతకుముందు ప్రతిపక్ష పాత్ర వేరు, ఉద్యమ పార్టీగా, ఇప్పుడు ప్రభుత్వం నుండి దిగినటువంటి ప్రతిపక్షంగా తన పాత్ర జనం చూస్తున్నారు. ఆశించిన స్థాయిలో అయితే లేదు. భవిష్యత్తులో ఇంకొకటి, సంకీర్ణ ప్రభుత్వాలు మళ్ళీ తప్పని దిశగా సాగుతోంది. దానికి సాక్ష్యం కేంద్రంలోని బీజేపీ గవర్నమెంటు, ఈ దఫా కూటమి ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమే, తెలంగాణలో సింగిల్గా వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుపోతున్నారంటే అదొక తరహా కూటమి ప్రభుత్వమే. సరే, ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి పట్టుకుపోయారు, అప్పుడు అది సంకీర్ణ ప్రభుత్వమేనా అంటే అది సంకీర్ణ ప్రభుత్వం అన్నారు. కానీ డామినేషన్ పోషించగలిగింది. ఇప్పుడు కేసీఆర్ భవిష్యత్తు ఏంటి? ఎవరితోనన్నా జట్టు కట్టి వెళ్తారా? అది బీజేపీతోనా, కాంగ్రెస్తోనా? జట్టు కట్టకుండా గెలవగలిగిన పరిస్థితి ఉందా? ఇది కేసీఆర్ ముందు ఉన్నటువంటి అంశం. సేమ్ జగన్మోహన్ రెడ్డి జట్టు కట్టకుండా 14లో ఓడారు, జట్టు చేతిలో ఓడారు. జట్టు జట్టు విడిపోవడం వల్ల 2019లో గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ అవతల ప్రత్యర్థులందరూ జట్టు కడితే 2024లో ఓడారు. ఇప్పుడు మరి ఎవరితోనైనా జట్టు కడతారా తన భవిష్యత్తు కోసం? అది కమ్యూనిస్టులతోనా, భారతీయ జనతా పార్టీతోనా, కాంగ్రెస్ పార్టీతోనా, లేదా కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుంటారా, లేదా సింగిల్గానే సింహం లాంటి డైలాగులతోనే ముందుకెళ్తారా? చూడాల్సి ఉంది.